కొంతమంది తప్పులు చేసిన పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. వీళ్ళకి ప్రాణహాని ఉంది, ఎందుకంటే ఎవడన్నా గట్టిగా నోరిప్పితే పరిస్థితులు ఏంటి? అందువల్ల వీళ్ళకి రక్షణ కల్పించాలి, లేకపోతే కష్టం అని. వాళ్ళు దొరికితే కదా రక్షణ కల్పించేది. అయితే ప్రాణహాని ఉంది అనే అనుమానాలకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎవరో మెసేజ్ కూడా పెట్టారు ఇప్పుడు. ఇది ఉందండి. ఇది ఇప్పుడు ఈ పాయింట్ మీదే తర్జన భర్జన జరుగుతున్నాయి. ఇప్పుడు వాసుదేవర్ రెడ్డి మామూలుగా అప్రూవర్గా మారదామని అనుకున్నాడు. అంటే మధ్యవర్తులు కొంతమంది చెప్పటంతో అప్రూవర్గా మారదాం అనుకున్న వ్యక్తి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అప్రూవర్గా మారితే నీకు కష్టం అవుతుంది అని మెసేజ్ రాబట్టే కదా అతను ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అంతే కదా. అంటే ఆ వాసుదేవర్ రెడ్డి అంటే నేను ఇందాక చెప్పినట్టు ట్రాక్లో ఉన్నాడు కాబట్టి ఇదంతా బయటకు వస్తూ ఉన్నది. ఇంకా ఈ గనులు వీళ్ళందరూ ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరివి ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో బయటికి రావాల్సి ఉంటుంది. అంటే ట్రాక్ చేయటం మామూలుగా మనీ ట్రయల్ అంత ఈజీ కాదులే. మనీ ట్రయల్ చేయాలి అంటే మీరు ఎక్కడన్నా బ్యాంకులో దాచిపెడితే మనీ ట్రయల్ చేస్తే దొరుకుతుంది. ఇవి డంపులు కదా, క్యాష్ డంపులు. ఈ క్యాష్ డంపులు ఎక్కడున్నాయి, ఎక్కడ వెతకాలి, ఎట్లా వెతకాలి అనేది ప్రధానమైన సమస్య. ఇప్పుడే కాకుండా అంతకు ముందర కూడా, ఎప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బెంగళూరులో కొన్ని అపార్ట్మెంట్లు తీసుకునేవాళ్ళండి. అపార్ట్మెంట్లు తీసుకొని ఆ అపార్ట్మెంట్లలో ఈ కడప నుంచి పులివెందుల నుంచి వచ్చే ఐటీ చదువుకొని వస్తారు కదా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, వాళ్ళు ఉంటుంటారు. పైన ర్యాకుల్లో క్యాష్ ఉంటుంది. అదేలే, దిస్ ఇస్ ది మోడస్ ఆపరెండి. ఇది బెంగళూరు కాదు, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక అపార్ట్మెంట్స్ 10-12 ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్న బిల్డింగ్ మొత్తం మొత్తం వాళ్ళే తీసుకుంటారు. కింద ఫ్లోర్ లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారట, పై ఫ్లోర్ మొత్తం క్యాష్ అంట. పై ఫ్లోర్ మొత్తం ఉంటారు.